హలో హాయ్ అందరికీ వెల్కమ్. ఈరోజు టాపిక్ ఏంటంటే 10 రోజుల్లో బీఓ సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పబ్లిక్ సంబంధించినవి ఎలా నేర్చుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూడండి. మొత్తం 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వ్యాపారాన్ని నిర్వచించండి. ఎల్హెచ్ హాని ప్రకారం వస్తువుల కొనుగోలు అమ్మకం ద్వారా సంపదని సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమయ్యే మానవ చర్యలని వ్యాపారం అంటారు. అంటే ఎల్హెచ్ హాని ప్రకారం ఏదైనా ఒక వస్తువుని మనం కొనుగోలు చేయడం లేదా అమ్మడం ద్వారా దాని ద్వారా వచ్చే సంపాదననే, లేదంటే మనం కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి మనం సేకరించే వస్తువుల కోసం నిమగ్నం అయ్యే, అంటే మనం టైం స్పెండ్ చేస్తాం కదా, దానినే వ్యాపారం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి అంటే ఏమిటి? ప్రత్యేక నైపుణ్యంతో కానీ వ్యక్తిగత సేవలు అందించే వ్యాపకాన్ని వృత్తి అని అంటారు. కొన్ని వృత్తులు చేయడానికి ప్రత్యేకమైన విద్య, అర్హత, ప్రత్యేక శిక్షణ ఉండాలి. వృత్తి సేవలు అందించినందుకు వచ్చే ప్రతిఫలమే రుసుము అంటారు. ఎగ్జాంపుల్స్: వైద్య సేవ, న్యాయవాది, ఆడిటర్. వృత్తి అంటే మనకున్న నైపుణ్యంతో అయినా సరే, లేదంటే వ్యక్తిగతంగా ఉన్న నైపుణ్యంతో అయినా సరే ఒకరికి అందించే సహాయాన్ని, అంటే వారికి ఉపయోగపడే వస్తువులను తయారు చేసి అమ్మడం వంటి వాటిని వృత్తి అంటారు. పరిశ్రమ సహజ వనరులు, మానవ వనరులను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని పరిశ్రమ అంటారు. దీనిని ఇంకో విధంగా కూడా ఎలా చెప్తారంటే సగం తయారైన వస్తువులను లేదా ముడి సరుకులను, అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ని, వాటి అన్నిటిని ఉపయోగించి ఒక వస్తువును తయారు చేసే దానిని పరిశ్రమ అంటారు. ప్రకృతిలో లభించే వాటి రూపాన్ని మార్చి వాటిని ఉపయోగకరంగా చేయడాన్ని పరిశ్రమ అని అంటారు. ఇలా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్, వర్తకం అంటే ఏమిటి? వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియని వర్తకం అని అంటారు. వర్తకం చేసే వ్యక్తిని వర్తకుడు అని అంటారు. వర్తకం, దీన్ని నేను మీకు సులభంగా చెప్పాలంటే వస్తువులను కొనుగోలు అమ్మకాలు చేసే దానిని వర్తకం అని అంటారు. వర్తకం చేసే, అంటే కొనుగోలు లేదా అమ్మకం చేసే వ్యక్తిని వర్తకుడు అని అంటారు. అమ్మకాల ప్రక్రియ వంటివి వాటి అన్నీ చేసేవాడే వర్తకుడు. వర్తకం వాణిజ్యానికి ఇరుసు చక్రం వంటిది. వర్తకం వాణిజ్యానికి గుండె వంటిది. ఈ వర్తకం కార్యకలాపాలు అన్నీ వాణిజ్యం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. ఇంతటితో 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇలా మీకు మరిన్ని క్వశ్చన్లకు సంబంధించి ఆన్సర్లు ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.